ఇవాళ ఫుడ్ చాలా బాగుందమ్మా, నాకు భలే నచ్చింది. 25 ఏళ్ల నుంచి మీ అందరి కోసం గొడ్డులా కష్టపడుతూ ఇంటి పని వంట పని అన్నీ చేస్తున్నాను. బాగుండక ఇంకెలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీనివాస జయ వెంకటేశ్. అమ్మా ఒకసారి మాట్లాడకు, ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్. అలాగే నాన్న, నోరు మూసుకుని ఉంటా. ఇదేం నాకు కొత్త కాదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంట్లో కుక్కిన పేర్ల నోరు మూసుకునే ఉన్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడనివ్వట్లేదు, నీ ముందు మీ నాన్న మాట్లాడనిచ్చలేదు, ఆ ముందు వాళ్ళ అమ్మ మాట్లాడనివ్వలేదు. ఇలాగే ఉంటాను, కుక్కిన పేర్ల నోరు మూసుకుని ఉంటాను. ఆ బ్యాగ్లేంటి? సరుకులు కొనడానికి షాప్కి వెళ్ళావా? నేను వచ్చేదాన్ని కదమ్మా, చెప్పనే లేదు, చెప్పి వెళ్ళొచ్చు కదా. క్షమించమ్మా, నిన్ను అడిగేసి నీకు చెప్పేసి వెళ్ళాలని తెలియక నా అంతటి నేనే వెళ్ళి వచ్చేసాను. ఈసారి నుండి ఎక్కడికైనా వెళ్ళే ముందు నీ పర్మిషన్ తీసుకొని మేడం గారిని అడిగేసి వెళ్తాను. అలాగేనా అమ్మా? నన్ను క్షమించమ్మా.